పనిచేద్దాం. ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ని మనం తలుచుకున్నాం కదా, టక్కర్లోని సాంగ్ని కూడా ఒక్కసారి మనం సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా దానికి అండ్ ఈ రోజు ఈ ఫంక్షన్లో మ్యూజికల్గా మనం పర్ఫామ్ చేయాలంటే కొన్ని ఇలా మనం తిరిగి చూసి మన పాస్ట్ నుంచి పాడుకోవచ్చు. కానీ ఇవాళ రేపు బ్లాక్ బస్టర్ సాంగ్గా రెడీగా ఉన్న ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ని సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న గారు ఇక్కడ ఉన్నారు. సో నివాస్ కే ప్రసన్న ఇస్ ద హీరో ఆఫ్ ద ఈవెంట్. ఆయనతో పాటు నేను కలిసి ఓ చిన్న జుగల్బందీ చేద్దాం అనుకుంటున్నాం. చేద్దామా? మీరు అది చేసే ముందు మేము మా బ్యూటిఫుల్ దివ్యాంశాన్ని ఒక్కసారి స్టేజ్ పైకి పిలవాలి. చాలా మంచి ఐడియా అండి. ఎందుకంటే అమ్మాయిల అరుపులు కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి. అవును, ఇంకా కుర్రోళ్ళు కూడా కొంచెం ఎనర్జీ కావాలంటే ఒక్కసారి హీరోయిన్ ని పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ దివ్యాంశ కౌశిక్ ఆన్ స్టేజ్. బ్యూటిఫుల్ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమాలో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు దివ్యాంశ. హార్డీ వెల్కమ్. సిద్ధార్థ్ గారు, మీరు తప్పించుకుంటున్నారేంటి? మా పని మీ ఇద్దరితోను, మీరు రావాలి స్టేజ్ పైకి. సో హాయ్ దివ్యాంశ. సో మజిలీ, మైఖేల్ ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండ్ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ అయితే ఇప్పుడు ఏంటి? యా, సురేష్ బాబు గారు ఇక్కడికి వచ్చేసారు. ఫస్ట్లీ లెట్స్ వెల్కమ్ సురేష్ బాబు గారు హియర్. హార్డీ వెల్కమ్ టు యూ సార్. సో ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఈ టీజర్ ట్రైలర్స్లో చూసిన తర్వాత చాలామంది షాక్ అయ్యారు క్యారెక్టరైజేషన్ చూసి. కొంతమంది చాలా ఇష్టపడ్డారు ఇలా ఉండాలి అని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ క్యారెక్టర్? అసలు my take on this character, you know, honestly, everything that's the first is always very special. This character is the first character that we worked on. That was a process, and of course Karthik sir really helped me get into the skin of my character. And frankly, my character is not much like me. But then I would like to be her because she's a total badass and she's a very strong-headed, opinionated girl. But I think it was Karthik sir, quite frankly, who helped me get into the skin with all the retakes and with everything. Also Tamil being a language I was not familiar with. And yeah, well, thank you sir. ఐ నో ఈ సినిమా గురించి మేము మీ నుంచి ఇంకా మాటలు తర్వాత వింటాము. విల్ హియర్ యువర్ స్పీచ్ లేటర్. బట్ ఇప్పుడు ఒక్కసారి ఇద్దరు ఎనర్జెటిక్ పీపుల్ స్టేజ్ పైన ఉన్నప్పుడు, అంటే నేను కాదు రాబోతున్న వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డ్యాన్స్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? మరి ఒక్క స్టెప్ సిద్ధార్థ్ గారు దివ్యాంశ కలిసి చేస్తే ఎలా ఉంటుంది? సిద్ధార్థ్ గారు ప్లీజ్. అసలు ఇటువంటి ఒక బ్యూటిఫుల్ జోడీ ఇప్పుడు స్టేజ్ పైన ఒక ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. డాన్స్ మాస్టర్ వస్తే బాగుంటుంది. ఇద్దరు యాక్టర్స్ని డాన్స్ చేయమంటే మా కోరియోగ్రఫీ ఇవ్వాలి. మాస్టర్ రండి, మాస్టర్ రండి మాస్టర్, రండి మాస్టర్. ఇందాక మీరు చూసిన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసింది మా మాస్టర్. రండి సార్, రండి. ఫోన్ తీసేసారు, అయితే ఆటలు కొంచెం హెవీగా ఉన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏదో ఒక స్టెప్ ఇవ్వండి, మేము చేస్తాం అంతే. సెంటర్కి రండి మాస్టర్. ఇదేంటిది నీదేంటి? కొత్త కొత్త ఐడియాలు తీసుకొచ్చాను. ఎందుకు? మాస్టర్ వస్తారు, డాన్స్ చెప్తారు. ఇదే ట్విస్ట్ సిద్ధార్థ్ గారు. మీరు డాన్స్ చేయమంటే అవలీలగా చేసేస్తారండి. కాస్త ట్విస్ట్ ఉంటే బాగుంటుంది కదా. మంచిగా మామూలుగా డాన్స్ చేస్తేనే నాకు కళ్ళు తెలియదు అని అన్నట్టే ఉంటుందండి. దానికి కళ్ళు కట్టుకోవటం. ఇద్దరు బ్లైండ్ ఫోల్డెడ్ గా ఒక మంచి సాల్సా చేస్తే అసలు ఆ వైబే ఒక రేంజ్ లో ఉంటుంది కదా. అది ఎందుకంటే కాదు, ఈ ఐడియా నేను ఈ సభలు రిజెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ వాళ్ళు చూపులతో చూస్తున్నప్పుడు ఎంత బాగుంటుంది. మీరేదో అందా కానూన్ అన్నట్టు ఏదో మీరు రుమాలు తీసుకొచ్చారు, అదంతా ఇక్కడ కుదరదు. ఓకే,
అర్థమైంది మాకు మీ మాస్టర్ ఉద్దేశం. రండి మాస్టర్ మాస్టర్ మీరేమంటారు? ఒక మంచి సాల్సా బాగుంటుంది కదా. కెమిస్ట్రీ స్టెప్ వేయాలంటే ఏం చేయాలి చెప్పండి. మంచి కెమిస్ట్రీ స్టెప్ మీ ఇద్దరు వేస్తారు, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది ఫస్ట్. అది చూసారా, మాస్టర్కి తెలుసు. సాంగ్ మ్యూజిక్ ప్లీజ్. నాగేష్ ఒకటి. సాంగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులు ఆల్రెడీ దివ్యాంశ్ అని చూశారు, కానీ ఈ సినిమా తర్వాత దివ్యాంశకి తెలుగు సినిమాలో ఒక చాలా కొత్త గుర్తింపు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే, నేను టక్కర్ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం వింటున్నప్పుడు నాకు అందులో యాక్షన్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మంచి ఒక స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ విచిత్రంగా అనిపించింది నాకు సినిమాలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను సినిమాలో ఇలాంటి ఒక అమ్మాయి క్యారెక్టర్ నేను చూడలేదు. సో లక్కీ అలియాస్ మహాలక్ష్మి అనే ఒక క్యారెక్టర్లో ప్రాణం పోసింది మా దివ్యాంశ. అండ్ ఈ సినిమా తర్వాత ఇప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడి ఎస్కేప్ అయిపోతుంది. ఈ సినిమా తర్వాత తప్పదు తెలుగు నేర్చుకుని నెక్స్ట్ టైం వచ్చి ఈ సినిమా ప్రైస్ మీరు ఎంత ఈ పొగడతారో, మీ పని ఎంత బాగుందని చెప్తుంటే అది అర్థం చేసుకుని తెలుగులో థ్యాంక్స్ చెప్పేలా నేను తయారు చేసి తీసుకొస్తాను. ఇది మాత్రం నేను మీకు చెప్తున్నాను, ఓకేనా? So Divyanshu, on behalf of all the Telugu audiences and fans, welcome to our cinema and looking forward to your big fan following after this film. And Takkar June 9th మీరు నా కోసం వచ్చి చూస్తారు నాకు తెలుసు, కానీ దివ్యాంశ కోసం సెకండ్ టైం చూస్తారు. ఇది మాత్రం ముందే రాసి పెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దివ్యాంశ. సో మచ్. మీ ఇద్దరిని మళ్ళీ మేము స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్.